విజయ కృష్ణకాంతి రేణుక మందమరి సృజన శ్రీరాంపూర్ శోభారాణి బెల్లంపల్లి రామ్సాయి కృష్ణకాంతి హాసిని మంచిరాల్ తరుణ్ గొనబండ విజయ్ గూడెం శివకుమార్ భీమారం రాహుల్ రాపల్లి ఇది మామూలుగా అందరూ గమనించారు. అదే వీటి విషయానికి వస్తే ఈ ఒక్కొక్కసారి ఇక్కడ ఏం కనిపించదు. ఈ లెన్స్కు లాక్ అనేది ఉంటుంది. లాక్ని ఇట్లా ప్రెస్ చేసి రిలీజ్ చేయాలి. అయితే ఇక్కడ అపార్చర్ రీడింగ్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి ఏం కనిపిస్తలేదు అనుకుంటూ వస్తున్నారు. ఏం కనిపించకపోతే ఏం లేదు, లైట్గా దీన్ని కొట్టే ఇట్లా క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన ఫోన్ ఉంటుంది, 2 నిమిషాలు వాడము, అది స్లీప్ మోడ్లో వెళ్ళిపోదా, లాక్ అయిపోదా, మళ్ళీ ఏం చేస్తారు మనం బటన్ నొక్కి క్లిక్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఆ విధంగా ఇది కూడా ఇక్కడ షట్టర్ స్పీడ్ అపార్చర్ కనిపిస్తలేదు అంటున్నారు. కనిపించకపోతే ఏం చేయాలి, లైట్గా ఇట్లా క్లిక్ చేయాలి, మళ్ళీ సేమ్ కనిపిస్తుంది. ఇది షట్టర్ స్పీడ్ అపార్చర్, చూపుడు వేరేప్పుడు అపార్చర్, ఇది షట్టర్ స్పీడ్. లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు రెండింటి రీడింగ్ పెరుగుతుంది, లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉంది, ఈ ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ను నేను రెక్కలు సపరేట్ ఒక్కొక్క రెక్క కనిపించేటట్టు నేను తీయాలి. అంటే ఇది ఎక్కువ స్పీడ్లో ఉంది కదా, అంటే నేను ఇప్పుడు షట్టర్ స్పీడ్ ఏం పెట్టాలి, షట్టర్ స్పీడ్ ఎక్కువ పెట్టాలి. ఎంత ఎక్కువ పెట్టాలి, ఎంతకైతే క్యాష్ అయితే ఎంత అవుతుంది, క్యాష్ కావాలంటే 800, 1000, 1200, 1300 యాజ్ పర్ డిమాండ్. ఇప్పుడు చూడండి, మామూలు ఇట్లా తీస్తే ఏమవుతుంది అంటే ఏం కనిపిస్తుంది, ఏమైనా కనిపిస్తుందా, ఫ్యాన్ రెక్కలు ఏమైనా కనిపిస్తుందా, ఎవిడెన్స్ నేను ఎంత షట్టర్ స్పీడ్ అపార్చర్ పెట్టాలంటే 20 పెట్టాను, ఏమైనా కనిపిస్తుందా. ఓకే, ఓన్లీ ఫ్యాన్ మధ్యలో కనిపిస్తుంది. అదే నేను ఇప్పుడు 20 షట్టర్ స్పీడ్ కాస్త 1250 పెట్టాను. మరి అంత షట్టర్ స్పీడ్ పెట్టినప్పుడు ఆ లైటింగ్ ఉందా, లేదు. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఐఎస్ఓను లైట్గా పెంచుకుంటున్నాను. అంటే మీకు అర్థమైంది కదా, ఆర్టిఫిషియల్గా ఫ్లేట్ లైట్ అనేది ఐఎస్ఓ. అవసరం ఉన్నప్పుడు ఐఎస్ఓను మనం పెంచాలి. ఎంత పెంచాలనేది మళ్ళీ చెప్తాను, కెమెరా డిసైడ్ చేస్తుంది ఎంత పెంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఏం లేదు, 1200 పెట్టి మొత్తం 40 వచ్చింది. 800 పెట్టి 800 పెడితే కూడా లైట్గా 40 వచ్చింది. కాబట్టి నేను ఐఎస్ఓను నేను ఇంకా పెంచుకోవాలన్నమాట. 3000 పెడుతున్నాను ఐఎస్ఓ. ఇప్పుడు చూడండి, ఫ్యాన్ రెక్కలు కనిపిస్తున్నాయా, ఇంకా స్పెషల్ గా తీస్తే కూడా ఫోటో వస్తుంది. వచ్చినాయా అనుకుందాం, ఈ చెయ్యి పెద్దగా, ఈ చెయ్యి చిన్నగా కనిపిస్తుంది. పాస్పోర్ట్ తీసేటప్పుడు మాత్రం ఇది ఎక్కడి ఖచ్చితంగా గమనించాలి. మనం తల వంకర ఉన్నదని ఎట్లా ఏర్పడుతుంది అంటే, ఈ ముక్కు ఈ కాలర్ దగ్గర సమానంగా ఉంటుంది. ఓకే, ఈ ముక్కు ఈ కాలర్ దగ్గర సమానంగా ఉండాలి. రెండవది, ఈ బోన్ కనిపించింది అంటే ఆ వ్యక్తి పైకి చూస్తున్నాడు, ఇట్లా ఉన్నాడు. మామూలుగా ఆ మెడ భాగం కూడా నిటారుగా ఉండేటట్టు, మోకాళ్ళపై చేతులు ఉండేటట్టు 2 దగ్గరగా తీయాలి. మనం అనుకుంటాం పాస్పోర్ట్ తీయడం ఈజీ, ఇలా అంటే అలా తీయడం ఈజీ, కానీ మంచిగా తీయడం కష్టం. ఓకే, ఇది మరి పాస్పోర్ట్ తీయడానికి ఏమేమి వాడతాం, షట్టర్ స్పీడ్, అపార్చర్, ఐఎస్ఓ, వైట్ బ్యాలెన్స్. ఐఎస్ఓ ఎందుకు వాడాలి అంటే, నువ్వు ఇండోర్లో లైటింగ్ తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. మినిమం ఐఎస్ఓ ఎంత మీరు రాసుకున్నారు కదా, 100 లేదా 200. కొన్ని కెమెరాలలో ఐఎస్ఓ 200 నుంచి స్టార్ట్ అవుతుంది,
కొన్ని కెమెరాలలో ISO 100 నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, 200 నుంచి స్టార్ట్ అయితే 200, 100 నుంచి స్టార్ట్ అయినా కానీ 200 పెట్టవచ్చు. కొన్ని సందర్భాలలో ఈ లైట్ పనిచేయకపోవచ్చు, లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు కెమెరా కెపాసిటీని బట్టి ISO 400, 600 వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఏం కాదు. కానీ అవసరం లేకుండా ISOను పెంచద్దు. ఓకే, అవసరం లేకుండా ISOను పెంచితే 20 MB ఉండాల్సిన ఫోటో 10 MB అయి ఉంటుంది. అంటే ఆ సెన్సార్ కరెక్ట్ ఇమేజ్ను రికార్డ్ చేయాలి. ఓకే, మనము ఒక కెమెరాతో ఒక వ్యక్తి యొక్క ఫుల్ ఫోటో తీసినాం, అదే కెమెరాతో ఒక వ్యక్తి యొక్క పాస్ ఫోటో తీసినాం, అదే కెమెరాతో ఒక వ్యక్తి యొక్క క్లోజప్ ఫోటో తీసాం అనుకుందాం. ఈ 3 ఫోటోలు ఒకటే కెమెరాతో ఒకటే టైంలో తీసాం కదా, మూడింటి ఇమేజ్ సైజు, 3 ఫోటోల ఇమేజ్ సైజు వేరే వేరేగా ఉంటుంది. ఎందుకు? ఫుల్ ఫోటో తీసిన వ్యక్తి దాంట్లో సబ్జెక్టులు బాగున్నాయి, ఫుల్ ఉంది, శరీరం మొత్తం కాపీ అయింది, బ్యాక్గ్రౌండ్ కాపీ అయింది. ఈ విధంగా ఒక సెన్సర్ ఏం చేసింది, ఎక్కువ లైట్ను క్యాప్చర్ చేసింది, కాబట్టి ఇమేజ్ సైజ్ ఎక్కువ ఉంటుంది. మీరు పాస్ ఫోటో తీశారనుకుందాం, ఇమేజ్ సైజ్ దాదాపు కొద్దిగా ఫుల్ ఫోటో కంటే తక్కువ ఉంటుంది. మనం ఏం చేయాలి, పాస్ ఫోటో తీసేటప్పుడు కూడా లైటింగ్ పర్ఫెక్ట్ ఉండేటట్టు చూసుకొని మనం ఫోటో కంటే చేయాలి. అయితే మనం ఇక్కడ కంటిన్యూస్ లైట్ వాడుతున్నాం. ఇదే లైట్ కంటిన్యూ యాక్టివిటీస్ మీరు గ్రూప్లో పెట్టండి, ఏం కాదు, తర్వాత కూడా తెలుస్తుంది. ఓకే, ఇది వైట్ అమ్రోలా, ఇది డిఫ్యూజరా రిఫ్లెక్టరా? రిఫ్లెక్టర్ అన్న వాళ్ళు చెప్పండి. అంటే వైట్ ఉంటే డిఫ్యూజరేనా? ఇది డిఫ్యూజర్. ఓకే, డిఫ్యూజర్ కానీ లైట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు? క్లాత్ జెరికాట్ క్లాత్ ఉన్నది కాబట్టి రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ మెయిన్ రీజన్ ఏంటి? డిఫ్యూజర్. ఇప్పుడు నేను లైట్ను చూడలేకపోతున్నా, చూడండి. ఇప్పుడు లైట్ దేనికి నేను బిగించాను, స్టాండ్ ఇక్కడ కదా. అయితే ఇక్కడ మనం గమనిద్దాం, అయిపోతుందా అవుతుంది కానీ మనం అడ్జస్ట్ చేసాం కదా. ఇప్పుడు చూడండి, ఈ లైట్ నేను చూడగలుగుతున్నాను. ఈ లైట్లోని 100% అవుట్పుట్ రాకపోయినా 80% అవుట్పుట్ నా మీద పడుతుంది. అంటే చూడండి, లైట్ వల్ల నాకేం ఇబ్బంది జరగకుండా నాకు 80% లైటింగ్ ప్రాఫిట్ జరుగుతున్నది. కాబట్టి డిఫ్యూజర్ను ఖచ్చితంగా వాడాలి. చిన్నపిల్లల షూట్స్ ఉన్నాయి, ఎవరైనా షూట్ ఉందని అందులోకి సరిగ్గా కనిపించకపోతే మనకు వాళ్ళు ఫోటోలో ఎక్స్ప్రెషన్స్ సరిగా ఇవ్వలేదు. మనం ఏం చేస్తాం, ఎవరు పెట్టాలి, ఎవరు తీయాలి అని చెప్పేసి మనం ఎక్కువ శాతం వాడాం. ఎప్పుడు వాడకపోతే ఏం కాదు, దూరం ఉందనుకుంటాం, వాడకపోతే అంతే ప్రభావం ఉండదు. ఓకే, ఇప్పుడు మనం ఇండోర్లో పాస్ ఫోటో షూట్ గురించి సగం మంది ప్రాక్టికల్ ఇక్కడ చేయండి, సగం మంది అక్కడ చేయండి. నేను ఒక్కడేమి గమనిస్తున్నా అంటే, కెమెరాలు తీసుకుంటున్నారు, ఒక్కళ్ళు ఎక్కువసేపు వాడుతున్నారు, వేరే వాళ్ళు సైడ్ క్యారెక్టర్ సైడ్కే ఉంటున్నాడు. ఆయనకేమో అవి తీసుకునేంత ధైర్యం లేదు, ఈయనకేమో ఇచ్చేంత మనసు. ఓకే, డిఫ్యూజర్ కానీ లైట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు? క్లాత్ జెరికాట్ క్లాత్ ఉన్నది కాబట్టి రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ మెయిన్ రీజన్ ఏంటి? డిఫ్యూజర్. ఇప్పుడు నేను లైట్ను చూడలేకపోతున్నా, చూడండి. ఇప్పుడు లైట్ దేనికి నేను బిగించాను, స్టాండ్ ఇక్కడ కదా. అయితే ఇక్కడ మనం గమనిద్దాం, ఇప్పుడు చూడండి, ఈ లైట్ నేను చూడగలుగుతున్నాను. ఈ లైట్లోని 100% అవుట్పుట్ రాకపోయినా 80% అవుట్పుట్ నా మీద పడుతుంది. అంటే చూడండి, లైట్ వల్ల నాకు ఏం ఇబ్బంది జరగకుండా నాకు బాగా వేడైతుంది, ఎక్కువ వేడిగా చిన్నపిల్లల చూడడానికి బాగా అనిపిస్తుంది. దీంతో మనం యాక్చువల్గా అవుట్డోర్ చేయాలి కానీ ఇండోర్ చేసేస్తున్నాం, మళ్ళీ అవుట్డోర్ మళ్ళీ చేద్దాం. ఇండోర్లో ఏం చేయాలి? యాక్చువల్గా మీరు ఎక్కడైనా పోయినా కానీ పాస్ ఫోటోస్ ఇండోర్లో మెయిన్ ఫస్ట్ స్టెప్ అన్నమాట. పాస్ ఫోటో తీయడం అనేది బేసిక్. ఎట్లా పాస్ ఫోటో తీయాలి అంటే, పాస్ ఫోటోలో మనం కూర్చునే వ్యక్తిని కరెక్ట్
మోకాళ్ళు దగ్గర ఉండేటట్టు కూర్చోబెట్టాలి ఫస్ట్.